బాబులం ముందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ గిలాసు నాదిరా, ఈ స్టప్పు నాదిరో, ఈ బాటల్ నాదిరా, నడుమకి బిల్లు ఏందిరో, పైసలేందిరో. ఎవరయ్యా నువ్వు ఇంటి ముంగడికి వచ్చి వర్రుతున్నావు? వారిని అవ్వ, ఇంత మంచి పాట పాడినది ఉన్నది ఇంకా గుర్తుపట్టలేదా అత్త? అత్తనా? ఏ నత్తలు పడుకోరా నువ్వు? నన్ను అత్తలు పడుతుంది. ఏ అత్త ఊకో, నేను నీ బిడ్డ మొగుడిని కాదు. కిట్టిగా ఇదెక్కడ చేసామరా? నువ్వారా? ఏ అత్త, గిట్టిగా గిట్టిగా అన్నావనుకో ఫుల్ బాటలతో నెత్తి బల కొడతా. పొద్దున్న దాకా బానే ఉంటివి కదరా, ఇప్పుడేమొచ్చిందిరా? ఎవరు తాగిచ్చిండ్రు దానికి? అంటే ఏందత్తా, ఎవరైనా దాపిస్తే నేను తాగుతా అనుకున్నావు? నాకు చేతులు లేవా? నా చేతులతో నేనే తాగినా. ఒక ఫుల్ బాటలు గుద్దినా, ఇంకోటి తెచ్చుకున్నా. చూడు వాని యొక్క చూడు అయిపోయింది. అత్త, 2 ఫుల్ బాటలు గుద్దినా. నా బిడ్డ చెప్పి నీ సంగతి ఏందో చెప్తా. అంటే నీ బిడ్డని భయపడతా అనుకున్నావా? ఓసే రాదా, ఇటు రావే. నీ అవ్వ తల్లి కూతుర్ని ఇద్దరిని ఒకటేసారి పొంద పెడతా. ఓసారి అటు చూడు. చూసినా ఏమైంది? ఏమన్నా అన్నం అయ్యింది ఆయనని? నేనేమంటానే, కుక్క బలం తాగొచ్చి వరుతుండు. ఆయనకి తాగుడు అలవాటు లేదు కదనే. ఏమయ్యా కోట తాగిన అయింది? 2 ఫుల్ గుద్దినా. మందు తాగిందే గాక నాకే తాగినా అని చెప్తానవా? మందు తాగితే మందు తాగినా చెప్పక మజా తాగినా చెప్పమంటా పిచ్చి ముఖమా? నేను పిచ్చి ముఖం దాన్న. అవ్వా, ఆ మూలకున్న షీపులు ఎందుకోయి బాయి కాడికి పోయి బర్రెని దుడ్డని కట్టేసి రమ్మంటే బారుకోయి బీరు తాగత్తవా? ఓయ్ పోసిన పిచ్చి పెళ్ళమా, ఆ బర్రె దుడ్డెను అమ్మిన పైసలతోనే కదా నేను ఫుల్లుగా తాగింది. ఏంది బర్రె నమ్మినవా? రోజుకి 10 లీటర్లు పాలిచ్చే బర్రెను అమ్మడానికి చేతులు ఎట్లా వచ్చినారా నీకు? అమ్మ అల్లుడిని పట్టుకొని నీ అమ్మనే కాదే నిన్ను కూడా కొడతా. మందు తాగినాక నీ కళ్ళు నెత్తికెక్కినాయి కదా, మందు దిగని ఇద్దరం కలిసి నేను పొల్లు పొల్లు చెప్తాం. ఏంది నన్నే పొల్లు పొల్లు చెప్తావు? నిన్ను నీ అవ్వను ఒకే పొక్కలో బొంద పెడతా. నీ అవ్వ ఇల్లరికం వచ్చిన అల్లుని బొంగరం లాగా తిప్పుతారే మీరు. ఈ రోజు నుండి ఈ రామకృష్ణ గారి సంగతి ఎంత చూపిస్తా. బస్తీ మే సవాల్. రాదమ్మా, ఇప్పుడు ఏమైంది? పొద్దు మీదికి వచ్చేదాకా ఎద్దు లెక్కమన్నావు, కొంచెం అన్న బుద్ధుందా? నేనా? ఎప్పుడు? పక్క మిన్నేవాడి ఎప్పుడు అంటానా? బర్రేనా? నేను దాన్ని నమ్మలేదా? ఏంది బర్రె నమ్మినవా? అబ్బా, నీ ఇల్లరిక పల్లెడెలక పెట్టిన పని ఎంతో చూతురా. ఏమైంది అట్ట వరుతున్నావు? బర్రె నమ్మిండట. బర్రెనా? ఎప్పుడు? ఇప్పుడే చెప్తాడు. ఆడు మొక్కని ఏదో కలవన్నట్టుంది. వాడికి అంత ధైర్యం ఎక్కడి? ఏంది ఇదంతా జరిగింది కలానా? కడుపాలుగా తిని కాయలు కనుక్కుంటామంటారా? కడుపునా? నీ అవ్వ ఏనాడైనా కారం మెతుకులు తప్ప కూరతో అన్నం పెట్టి రానే. ఇల్లరిక మల్లుడు అంటే అంత అలసైపోయింది మీకు. ఇప్పుడు కూడా మనసులో నన్ను తిట్టుకుంటాను కదా. సీత సీత నాకు అంత అదృష్టం కూడా నానే. సీతనా? ఎవత్తది? ఎప్పటి నుంచి నడుస్తుంది కథ? రామరామ అంటే మొన్న తిట్టినవని సీత సీత అన్న అంతేనే. నాకే సీత ఎరకలేదు. నిజమే చెప్తున్నావు కదా. అంటే నేను చంపుదామని చూస్తానవా? అయితే మీ అమ్మ మీద ఒట్టు. అంటే నా మీద ఒట్టేసి నన్ను చంపుదామని చూస్తున్నావా? అది కాదత్తా. ఏది కాదు కానీ ఒట్టేసిన కాడికి చాలు. బాయి కాడుకోయి బర్రెలను కాసుకొని రాంగ కట్టెలు పట్టుకొని రా. కట్టెలా? నువ్వు కాకపోతే మీ అమ్మ తెస్తుందా? కట్టెల కోసం ఆమె వస్తుంది, నేనే పోయి తెస్తా. కట్టెలు కాదు, ముందు బోర్లు దోమి చాయ్ పెట్టి మనం పొద్దున్న నుంచి చాయ్ తాక్క నెత్తంతా పగిలిపోతుంది. వినబడ్డది కదా. పో రామ్మ. అమ్మ ఒక్కడిని చూసి ఆడిస్తురు కదే. ఏదో ఒక్కరోజు తినే దాంట్లోనో తాగే దాంట్లోనో ఇంత ఎలకల మందు కలుపుతా. ఈడపోతుంది అమ్మ. నదుదానా
చేసిరు కదే ఓయ్, ఏమో అంటున్నావ్? ఏం లేదు మీరు చాయ్ అడిగారు కదా అల్లం చాయ్ పెట్టాలనా మసాలా చాయ్ చేసి అలానే అనే అమ్మ పక్కింటాం ఏంది దాని మోనికి అంతగానం భయపడుతుంది. మొగుడిని ఎక్కడ నొక్కి పెట్టాలో దానికి తెలియట్లేదు. ఏ ప్రత్యక్ష దైవం అంటూ సేవలు చేస్తాను పిచ్చిది. నిజమేనా? నిజమేనే, లక్షల లక్షలు కట్నం ఇచ్చి ఆడికి మనం పని చేసి పెట్టుడు కాదు, ఆడితోనే మనం పని చేయించుకోవాలా. అది తెలియట్లేదు పిచ్చిదానికి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మరి మనం నా మొగనికి ఒక్క రూపాయి కూడా కట్నం ఇయ్యలేదు కదనే. ఎడ్డిదానికి ఎడ్డిదానా కట్నం ఇచ్చి అల్లుడిని తెచ్చుకుంటే ఊర్లో నా పరువేం కావాలి? అందులో ఇల్లరిక మల్లుడాయే. దేనికైనా తెలివి ఉండాలి. నీకు ఇసుంటి తెలివి మస్తు ఉంటదే అమ్మా. ఇదిగో అత్త చాయ్ నీకోసమే ప్రేమగా పెట్టినా. ఇది ఎవరి కోసం పెట్టినావు ప్రేమగా? అంటే నీకోసమే రాధిక. నువ్వు తాగినవా? మీరు తాగినాక తాగుతలే. అంటే ఏంది? ఇలా ఏదో మందు కలిపినావు కదా, ఇది తాగి మేము పైకి పోతే నిమ్మలంగా ఇల్లు పొలం సొంతం చేసుకొని ఇంకో లగ్గం చేసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను. అనుమానిస్తున్నావా రాధిక? ఈ జన్మకే కాదే వచ్చే 10 జన్మలకు నువ్వే నా భార్యవి. ఈ జన్మకే నేను నీకు ఎక్కువ, ఇంకో 10 జన్మలా మేమొద్దు. నువ్వు తాగు, ఇల్లు ఏమైనా కలిపినా కలుపుతావు. ఏం కలపలేదే. మరి తాగు, ఎందుకంత ఆలోచిస్తానా? చాయ్ గింతే ఉంది, మళ్ళీ నువ్వు చాయ్ తీసుకురామంటే మళ్ళీ ఏడికేం తీసుకురాను? ఏం పర్లేదు, తాగు. తప్పదా? తప్పదు. చూసినావా ఏం కాలే. పుట్టి పుణ్యానికి నన్ను అనుమానించినావు. చాలది, పోయి పని చూసుకోపో. ఇటీ తీసుకో. ఇట్లా చాయ్లో మందు పెట్టి చంపే పాపం కాదు నేను. నా సంగతి చూపిస్తాను. అదే తెల్లారులే పక్కన ఎటు పోయాడు. వేసిన పక్క కూడా వేసినట్టే ఉన్నది కదా, ఏ పని ఉన్నది ఇంత పొద్దుగాల? అమ్మా, ఓ అమ్మా, ఏమైంది? మీ అల్లుడు ఎటు పోయాడు? ఎటు తోళ్ళం? నేనేడు తోలనా? ఏడికి తోలలేదు. ఏడన్నా పోయింది తోటి. మరి ఎటు పోయిండే? అక్క ఎవరు? అక్క ఓ అక్క. ఏందయ్యా గిట్ల వచ్చినావు? బావా దుబాయ్ పోతాడు, నీకు చెప్పమని చెప్పిండు. ఎర్ర బస్ ఎక్కి ఊరే దాటాడు, అట్లాంటి దుబాయ్ పోతాడా? ఎవరయ్యా నీకు చెప్పింది? బావనే అక్క, నా ముంగట్టే బస్ ఎక్కిండు. నీ ముంగటినే బస్ ఎక్కిండా? ఆయన దుబాయ్ పోదందుకు పైసలు ఎక్కడియట? ఉన్న బలన్నీ అమ్మిండంట. మీరు ఏమన్నారని చెప్పి భూమి కాయిదాలు సాహుకారు దగ్గర కుదబెట్టి 10 లక్షలు తీసుకుపోయిండంట. ఇదే విషయం మీకు చెప్పుకోదామని వచ్చిన. 10 లక్షలు బర్లు? ఓరి దుర్మార్గుడా, నల్లిగుట్టి మోసం చేసినవరా అమ్మా. కొంప ముంచింటే మనని. హలో, ఏమే నా మొగుడు ఎన్ని అన్న పడుతుండు అని ఆడొంగోలు లెక్క నన్ను చూసిరు కదా. నీ అవ్వ మంచి ఆళ్ళ కోసం ఎదురు చూసుకుంటా ఇన్ని దినాలు నీ మాటలు పడ్డా, మీకు పాలేరుతనం చేసిన. ఇప్పుడు యాళ్ళు వచ్చింది బిడ్డ, ఉన్నయన్ని అమ్మినా, ఊరు వదిలిపోతున్నా. ఇక ఎట్లుంటారో ఉండు బిడ్డ.